మథురా నగరం రాజు అయిన కంసుడికి ఒకరోజు ఆకాశవాణి ద్వారా తన సోదరి దేవకి 8వ కుమారుడు అతన్ని హతమారుస్తాడని తెలుస్తుంది. దాంతో కంసుడు దేవకిని తన భర్త వసుదేవుడిని బందీలుగా చేసి వారి మొదటి 6 సంతానాన్ని హతమార్చుతాడు. 7వ సంతానం బలరాముడు దివ్య శక్తితో రోహిణి గర్భంలోకి మార్చబడతాడు. రోహిణి వసుదేవుడి మరో భార్య. 8వ సంతానం శ్రీకృష్ణుడు. జన్మించిన రాత్రి భయంకరమైన వర్షపు రాత్రి. మథుర జైలులో దేవకికి ఒక అద్భుతమైన బేబీ జన్మిస్తాడు. అతనే శ్రీకృష్ణుడు. ఆ రాత్రి జైలు తలుపులు స్వయంగా తెరుచుకుంటాయి. కాపలాదారులందరూ గాఢ నిద్రలోకి జారుకుంటారు. వసుదేవుడు ఆ శిశువును ఒక బుట్టలో పెట్టుకొని బయటికి వస్తాడు. కానీ ముందు ఉంది యమునా నది. భయంకరమైన వరదలతో ఉప్పొంగుతుంది. భయంకరమైన వర్షం మెరుపులు కూడా. కానీ వసుదేవుడు ధైర్యంగా నదిలోకి దిగుతాడు. అప్పుడు యమునా నది తన జలాలను విడదీసి వసుదేవుడికి దారి ఇస్తుంది. కృష్ణుడి పైన వర్షం పడకుండా శేషనాగు తన పణాలతో వర్షాన్ని అడ్డుకుంటాడు. వసుదేవుడు యమునా నది దాటి గోకులంలో ఉన్న తన మిత్రుడు నందుడు యశోద ఇంటికి చేరుకుంటాడు. అక్కడ యశోదకి కూడా ఆ రాత్రి ఒక కుమార్తె జన్మిస్తుంది. అది యోగమాయ. వసుదేవుడు కృష్ణుడిని అక్కడ పెట్టి యోగమాయని తీసుకుని తిరిగి మథురా జైలుకి వెళ్తాడు. మరుసటి రోజు కంసుడు వచ్చి ఆ బేబీని చంపేయాలని అనుకుంటాడు. అప్పుడు యోగమాయ ఆకాశంలోకి ఎగిరి కంసాన్ని చంపేవాడు ఇప్పటికే జన్మించాడు, సేఫ్గా ఉన్నాడని చెప్తుంది. ఇలా ధర్మ రక్షణ కోసం శ్రీకృష్ణుడు జన్మించాడు.